అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండి జల కళను సంతరించుకున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం సైతం పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో నిండుకుండలా మారింది. 2 ఏళ్ల తర్వాత సాగర్ డ్యాం గేట్లు తెరుచుకోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ డ్యాం 26 గేట్లను తెరిచి 2,56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. భారీ వర్షాలతో కృష్ణా నదిపై కట్టిన డ్యాంలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. దాదాపుగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితో ఆల్మట్టితో పాటు నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యాంలు పూర్తి స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి ఏ ప్రాజెక్టులో కూడా లేని నీళ్లు ఈసారి భారీ ఎత్తున చేరడంతో ఇటు రైతాంగం కూడా పూర్తి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సాగర్ ఆయకట్టులో కూడా ప్రస్తుతం దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. ఆయకట్టు రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే నారుమళ్లు వేసుకొని వరి పంటకు సిద్ధమైనటువంటి క్రమంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద కూడా భారీగా వరద నీరు వచ్చి చేయడంతో పాటుగా 26 క్రస్ట్ గేట్లను కూడా తెరిచి ఉంచడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కు వచ్చి సాగర్ అందాలను వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు, నాగార్జున సాగర్కు ఉన్నటువంటి 26 క్రస్ట్ గేట్లలో 22 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర, 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరొక పక్కన నాగార్జున సాగర్ డ్యాంకు శ్రీశైలం నుంచి 3,56,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు జంట నగరాలకు సంబంధించి సరఫరా చేసినటువంటి తాగునీరు కావచ్చు, అదేవిధంగా ఆయకట్టు రైతాంగానికి సంబంధించి కుడి ఎడమ కాలువల ద్వారా కావచ్చు, ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా కావచ్చు, మొత్తంగా పూర్తిగా 2,68,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద మరి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వరద ప్రవాహం ఏదైతుందో ఈ ప్రవాహం మనకు వారం 10 రోజుల వరకు కొనసాగే పరిస్థితులను కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరొక వారం 10 రోజుల పాటు వరద అయితే కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా బేసిన్లో పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్న ప్రాజెక్టుల నుంచి అన్ని గేట్లు కూడా తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్, అదేవిధంగా నాగార్జున సాగర్ వద్ద కూడా పర్యాటకుల తాకిడైతే భారీగా పెరిగిందని చెప్పవచ్చు. గత నెల ఇదే సమయానికి చూసుకుంటే గత నెల ఈ సమయానికి నాగార్జున సాగర్ డ్యాంలో కేవలం 503 అడుగులు మాత్రమే నీరు ఉండగా డెడ్ స్టోరేజీ కన్నా దిగువకు నీరు ఉండడంతో అధికారులు చాలా స్పష్టంగా కేఆర్ఎంబీ ఆదేశాలకు అనుగుణంగా తాగునీటి అవసరాలకు తప్ప సాగునీటి అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని విడుదల చేసే పరిస్థితి లేని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 15 రోజుల వ్యవధిలో నాగార్జున సాగర్ జలాశయానికి పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే ఉందో 590 అడుగుల మేర, ప్రస్తుతం 586 అడుగుల మేర మాత్రం నీరైతే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో దాదాపుగా 3 పంటల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని విడుదల చేసే అవకాశం ఏర్పడడంతో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన నాగార్జున సాగర్ డ్యాంకు సంబంధించి చూసుకోవచ్చు, 26 క్రష్ గేట్లను తెరవడంతో 2 సంవత్సరాల తర్వాత క్రష్ గేట్లు తెచ్చుకున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున సాగర్ డ్యాం వద్దకు వచ్చి కృష్ణ అందాలను అయితే తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం పెద్ద ఎత్తున పర్యాటకులు ఇచ్చడంతో సాగర్ డ్యాం వద్ద అదేవిధంగా బ్రిడ్జిపై ఉన్న పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరొక పక్కన 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పూర్తి స్థాయిలో కేంద్ర బిందువుగా మారినటువంటి నాగార్జున సాగర్ డ్యాం వద్ద మొత్తంగా కూడా గతంలో జరిగిన పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేఆర్ఎంబీ డ్యాంను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో పాటుగా సిఆర్పీఎఫ్ బలగాలతో ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం అయితే పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉగ్రవాద ముప్పు ఉందని చెప్పిన నేపథ్యంలో డ్యాం పైకి ఇప్పటివరకు ఎవరిని కూడా అనుమతించకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇక మరొక పక్కన నాగార్జున సాగర్ డ్యాంలో ప్రస్తుతం జల విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉన్నటువంటి జల విద్యుత్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేయడంతో పాటుగా విద్యుత్ ఉత్పాదన తర్వాత ఉన్నటువంటి నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. దాదాపుగా 56,000 క్యూసెక్ల నీటిని పవర్ హౌస్ ద్వారా కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాగార్జున సాగర్ డ్యాంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం ఏదైతే ఉందో 296 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి సామర్థ్యం రాబోయే 3 పంటల వరకు కూడా ఎట్లాంటి తాగునీటి అవసరాలకు అదేవిధంగా సాగునీటి అవసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు అయితే చెబుతున్న నేపథ్యంలో రైతాంగం కూడా మరొకమారు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతాంగం మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా విడుదలవుతున్న నీటి ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు తీరడంతో పాటుగా కృష్ణా బేసిన్ అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నింపేందుకైతే అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న
అధికారులు జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని, అదేవిధంగా వస్తున్నటువంటి పర్యాటకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన సాగర్ పరివాహక ప్రాంతం ఏదైతుందో ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటుగా అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయడంతో పాటుగా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయి ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని జిల్లాల కలెక్టర్లు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నాగార్జున సాగర్ జలాశయానికి పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో ప్రస్తుతం జలకళను సంతరించుకొని నిండుకుండాలని నిలిచినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ అందాలను వీక్షించడానికి వస్తున్న ప్రజలతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మొత్తం కూడా సందడిగా నెలకొందని చెప్పవచ్చు. అయితే మరొక వారం రోజుల పాటు ఈ వరద ఇలాగే కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువ పర్యాటకులు నాగార్జున సాగర్ అందాలను తిలకించడానికి వచ్చే పరిస్థితి అధికారులు కూడా అంచనా వేస్తూ దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. సింగరేణి కాలనీలో కరెంటు నిలిపివేయడాన్ని నిరసిస్తూ